హాయ్ ఆల్, ఇవాళ వీడియో వచ్చేసి మటన్ బిర్యానీ. మీ అందరికీ వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక్కడ నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. 1/2 kg మటన్ మంచిగా మ్యారినేట్ చేసి నేను ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ నేను మ్యారినేషన్కి నార్మల్ ప్రాసెసే: పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, అండ్ దెన్ కొంచెం గరం మసాలా ఇవన్నీ కలిపేసి పుదీనా వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఇక్కడ ఏంటంటే బాండీలో ఆయిల్ వేసేసి ఆనియన్స్ అన్నీ మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. సో మనకి బిర్యానీలో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే ఆ టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. సో ఇక్కడ నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా కట్ చేసేసి నేను ఎంత మంచిగా వేపేసుకుంటున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత మనం తీసేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది కావాలంటే మనం మంచిగా స్టోర్ కూడా చేసుకోవచ్చు. వీటిని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఒక 2 వీక్స్ వరకు ఉంటాయి. సో ఇక్కడ నేను బిర్యానీకి ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఆయిల్ మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అదే ఆయిల్ యూజ్ చేస్తున్నాను నేను. సో దీనివల్ల మన టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో ఒక బిర్యానీకి కొంచెం మనకు ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను ఈ చూపిస్తున్న గిన్నెతో ఒక గిన్నె వేసాను అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత యాలక్కాయలు, 2 యాలక్కాయలు, ఒక 3 లవంగాలు యాడ్ చేసేసి అండ్ దెన్ నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ 4 పచ్చిమిర్చి ఇవన్నీ మంచిగా కలిపేయండి. సో ఆనియన్స్ ఒక 70% మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను మటన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. సరే, ఇక్కడ నేను 2 teaspoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో ఇందులోకి ఏంటంటే మనకి కర్రీ కూడా ఏం అవసరం లేదు. నేను ఇక్కడ 1/2 kg మటన్కి 1/2 kg రైస్తో చేస్తున్నాను కాబట్టి మనకి ఇంకేం ఎక్కువ సైడ్ మనకి కర్రీ కూడా ఏం అవసరం లేదు. మనం డైరెక్ట్గా బిర్యానీ తినేయచ్చు. సో ఇందులో నేను పుదీనా యాడ్ చేశాను. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ మటన్ కూడా ఇందులో యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి. ఆనియన్స్ అవన్నీ ఒకసారి మొత్తం అంతా మంచి కలిపేలాగా మిక్స్ చేసేస్తే ఆనియన్స్ అంతా కింద అడుగు అంటకుండా ఉంటాయి. సో ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక 5 minutes ఉంచాను. సో ఇందు నుంచి వాటర్ వస్తాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో 15 minutes మీడియం ఫ్లేమ్లో అలా మూత పెట్టేసి ఉంచేయండి. నేను ఇక్కడ విజిల్ పెట్టట్లేదు, డైరెక్ట్గా కుక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఈ స్టేజ్లోనే నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేస్తాను. ఇక్కడ నేను మనకి ఎక్కువ టైం ఏం పట్టదు, ఒక 25 minutes 20 to 30 minutesలో మనకు మటన్ అనేది కుక్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ నేను మళ్ళీ 10 minutes తర్వాత మూత తీసి చూసి నాకు వాటర్ అంతా వచ్చేసింది. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేస్తాను నేను. సో ఇక్కడ నేను మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ గిన్నె ఉంది కదా, అందులో నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసేసి మంచిగా వాటర్ని కూడా నేను ఇందులో మటన్లో యాడ్ చేస్తాను. జస్ట్ ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకుంటాను. ఈ లోపు ఏంటంటే నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్, 2 glasses బాస్మతి రైస్ తీసుకున్నాను. సో మంచిగా బాస్మతి రైస్ని వాష్ చేసుకొని ఒక 10 minutes నానబెట్టేస్తే, చాలా ఎక్కువసేపు నానబెట్టద్దు. సో ఇక ప్యారలల్గా నేను ఎసరికి రెడీ చేస్తాను అనమాట. ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసి కొంచెం ఆయిల్ యాడ్ చేస్తే మనకి రైస్ అనేది పలుగ్గా ఉంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. నేను ఇందులో మళ్ళీ 2 యాలక్కాయలు, 3 లవంగాలు, 3 బిర్యానీ ఆకు, ఒక tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా, నేను ఇందులో ఒక 1/2 lemon స్క్వీజ్ చేసేసి ఆ లెమన్ స్క్వీజ్ చేసేసిన తర్వాత అది కూడా యాడ్ చేస్తాను ఇందులోనే నేను. సో ఇదంతా మంచిగా మనకి రైస్ యాడ్ చేసినప్పుడు ఏంటంటే రైస్ మనకి పలుగ్గా ఉంటుంది. సో ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తాను నేను. ఇక్కడ సాల్ట్ యాడ్ చేసి మనం టేస్ట్ చేస్తే మనకి సముద్రపు వాటర్ ఎంత సాల్టీగా ఉంటే మనకు అంత సాల్టీగా ఉండాలి ఎసరు అనేది. సో అప్పుడే మనకి బిర్యానీలోకి మనకి సాల్ట్ అనేది సరిపోద్ది అనమాట. మనం ఒకసారి రైస్ యాడ్ చేసేసి ఉడికిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేయలేము కాబట్టి ముందుగానే మంచిగా సాల్ట్ అని టేస్ట్ చూసుకోండి మీరు. నేను ఇక్కడ
మటన్ అనేది నాకు ఒక 70% కుక్ అయిపోయింది. అందులో నేను ఒక 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేశాను. నేను యాడ్ చేసి నాకు మటన్ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఇక్కడ నేను నాకు ఎసరు కూడా రెడీ అయిపోయింది. నేను ప్యారలల్గా అందులో రైస్ కూడా యాడ్ చేస్తాను. నాకు ఎసరు రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ రైస్ యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ నానబెట్టేసి బాస్మతి రైస్ అందులో యాడ్ చేస్తున్నాను అనమాట. యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసి రైస్ అనేది ఒక 50% ఉడికితే చాలు ఫస్ట్ లేయర్కి. సో నేను ఏంటంటే ఇది ఉడికేలోపు నేను ఆల్రెడీ కొంచెం మటన్ తీసేసి నేను వేరే బౌల్లో తీసేసుకున్నాను. నాకు రైస్ ఒక 50% ఉడికిన తర్వాత నేను ఈ రైస్ని తీసుకెళ్ళి మనకి మటన్ కర్రీ ఉంది కదా అందులో యాడ్ చేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే మొత్తం స్ట్రైన్ చేసుకొని యాడ్ చేసి నేను ఇంకా డైరెక్ట్గా యాడ్ చేస్తున్నాను. సో చెప్పాను కదా ఆల్రెడీ నేను కొంచెం మటన్ తీసి పక్కన పెట్టేశాను. ఫస్ట్ లేయర్ ఆఫ్ రైస్ యాడ్ చేసి దీని మీద నేను మీకు మొత్తం చూపిస్తాను చూడండి. కొత్తిమీర, కొంచెం పుదీనా, అండ్ దెన్ మటన్ కర్రీ ఉంది కదా మటన్ కర్రీ కూడా యాడ్ చేసేసి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసేయండి. సో మీరు ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని. సో కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి వీడియోస్. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. సో ఇక్కడ నేను మటన్ యాడ్ చేసేసి కొంచెం గ్రేవీ కూడా యాడ్ చేస్తాను చూడండి. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ మళ్ళీ రైస్ యాడ్ చేసేసి సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ నేను మొత్తం 3 లేయర్స్గా యాడ్ చేశాను రైస్ మొత్తం. సో ఇక్కడ లాస్ట్లో ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. కలర్ కోసం ఏంటంటే నేనేమి కలర్స్ యూజ్ చేయట్లేదు. నేను కొంచెం పసుపే తీసుకొని పసుపు కొంచెం వాటర్లో మిక్స్ చేసేసి పసుపు యాడ్ చేశాను అనమాట. సో మీరు కూడా ఇలానే చేయండి. లేదంటే సో నార్మల్గా పసుపు కూడా యాడ్ చేయాల్సిన అవసరమేం లేదు. సో నేను లాస్ట్లో ఏంటంటే ఎసరు ఉంది కదా అదే వాటర్ కొంచెం సైడ్స్కి వేస్తే, లేకపోతే సైడ్స్ అయిపోతే మనకు అడుగంటేస్తుంది. ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచితే మన బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. సో ఎమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో చూడండి
ఆల్రెడీ నా ఛానల్లో చికెన్ బిర్యానీ రెసిపీ ఉంది, బ్యాచిలర్స్ కూడా యూస్ అవుతుంది. సో ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్.